కూటమి సర్కార్ ఏర్పడ్డాక ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలో 35,000 మందికి 394 కోట్లు సాయం అందజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని వారికి వివిధ అనారోగ్య సమస్యలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు సాయం చేసి భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికార పగ్గాలు చేపట్టాక సీఎం సహాయ నిధి కింద అందించే తోడ్పాటు ఎంతో మందికి ఊరటనిస్తోంది. గత సంవత్సర కాలంలో దాదాపు 35,000 మందికి 394 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందించారు. ఏడాది కాలంలో 3,354 మందికి 89 కోట్ల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వైద్యం అందేలా చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేస్తూనే నేనున్నా మీకోసం అని పేదలకు భరోసా ఇస్తూ సీఎంఆర్ఎఫ్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనారోగ్య తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి లక్షల్లోనూ సాయం చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఒక పురోహితుడి కుమార్తె ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలిటిస్ సమస్యతో బాధపడుతూ 4 నెలల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందారు. ఆమెకు 2 విడతలుగా 20 లక్షలకు పైగా సాయం అందించారు. పాలకులు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి గుండె మార్పిడి చికిత్స కోసం 10.77 లక్షలు ఇచ్చారు. ఇలా ఈ ఏడాది కాలంలో చాలామంది పెద్ద మొత్తంలో సాయం పొందారు. గతంలో 2014-19 మధ్య 5 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 2,23,742 మందికి 1,533 కోట్లు అందించారు. అయితే గత వైసీపీ సర్కార్ సీఎంఆర్ఎఫ్ సాయాన్ని గణనీయంగా తగ్గించింది. 5 ఏళ్లలో 897 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఉదారంగా సాయం చేస్తున్నారు.